నంద్యాల జిల్లా మంగళగిరిలో పోలీసుల తీరుపై జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకులపై పోలీసులు ప్రవర్తించిన తీరు దుర్మార్గమని మండిపడుతున్నారు. జనసేన కార్యాలయంలోకి పోలీసులు చొరబడి కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జనసేన కార్యకర్త తన ప్రాణాలను లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ కోసం పోరాడతారని స్పష్టం చేశారు జనసేన కార్యకర్తలు. 6వ తేదీ రాత్రి 10:30-11 సమయంలో వైసీపీ గుండాలంటే పోలీసులను ఈ విధంగా అనడం మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. కానీ వైసీపీ కండువాలు వేసుకున్నారా, పోలీసు యూనిఫామ్ వేసుకొని పనిచేస్తున్నారా అర్థం కావట్లేదు. జీతాలు తీసుకుంటూ ఉండేది ప్రజలు కట్టిన ట్యాక్సులతో జీతాలు తీసుకుంటారు, పనిచేసేది జగన్కు తొత్తులుగా పనిచేస్తారు. వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, కానీ ప్రజలను భయభ్రాంతుల్ని చేయడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి ఎంతో కొంత పోలీసులు దగ్గరని చేయాలా ప్రజలకు అని చెప్పి చూస్తూ ఉంటే ఈ విధంగా వీళ్ళు ఆ సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా వీళ్ళు కూడా ఒక సైకోల్లాగా బిహేవ్ చేస్తూ, ఒక లేడీ వాచ్మెన్ ఉంటే అక్కడ స్టాఫ్, తర్వాత సెక్యూరిటీ, కళ్యాణ్ గారి సెక్యూరిటీ, మనోహర్ గారి సెక్యూరిటీ అందరూ అక్కడే ఉంటారు. తర్వాత మా ఐటీ టీం అంతా అక్కడే ఉంటుంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏదో డేటా ఉందని చెప్పి ఆమె గేటు తీసేలోపే ఆమెను విపరీతంగా మాట్లాడి ఏదో స్టువర్ట్పురం దొంగలకు నువ్వు కాపలా కాస్తున్నావు అన్నట్టు మాట్లాడి, ఎవరండి స్టువర్ట్పురం దొంగలు? జగన్మోహన్ రెడ్డి, ఆయన చుట్టూ ఉన్న మంత్రివర్గము, ఆయన 151 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళు స్టువర్ట్పురం దొంగలు. వాళ్ళు ప్రజల మీద నెత్తినెక్కి కూర్చున్నారు 5 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఈరోజు మమ్మల్ని స్టువర్ట్పురం దొంగల్లా మాట్లాడటము, సొంత ఖర్చులు తీసి జోబులోంచి డబ్బులు తీసి పెట్టే వ్యక్తి కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మీరు, అలాంటి వ్యక్తి కోసం పనిచేసి మమ్మల్ని మీరు స్టువర్ట్పురం దొంగలు అది ఇది అని మాట్లాడటము చాలా హేయనీయమైన చర్య ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత పోలీసులకు, మీరుండేది 1.5-2 నెలలు, మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేది ఒక 2 నెలలు. తర్వాత ఖచ్చితంగా రేపు మా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తున్నాం మేము. మా ప్రభుత్వం కింద మీరు పనిచేయాలా. ఇటువంటి వాళ్ళనందరినీ ఖచ్చితంగా కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుంటారు. ఏది ఉన్నదంటే ప్రజాస్వామ్యబద్ధంలో నిజంగా మీ దగ్గర ఏదన్నా కనీసం ఒక సర్చ్ వారెంట్ కూడా లేకుండా చేయకూడదు. మీరు రాజ్యాంగంలో అదొక ఉంది, కాజ్ ఉంది, అది కూడా మీరు పట్టించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి గోడలు దూకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.